ఈ నెల 18, 19 జరగబోయేటువంటి గ్రహాల మార్పుల వల్ల, అరుదైన గ్రహాల సంయోగం వల్ల కొన్ని తలరాతలు మారిపోబోతున్నాయి. దాని గురించి మాట్లాడుకుందాం. బట్ నేను సబ్స్క్రైబ్ చేయమంటలా, లైక్ చేయమంటలా, ఒకే ఒకటి అడుగుతున్నా. ఫర్దర్‌గా ఉగాది నుంచి ఏ రాశి మీద వీడియోలు ఎక్కువ చేయమంటారు? ఒక్క రాశి పేరు కామెంట్ చేయండి. 500 కామెంట్స్ టార్గెట్. నాకు మా టీంకి మీరు ఇచ్చే కామెంట్ కొండంత బలం అని గుర్తుపెట్టుకోండి. మేము మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అడగట్లేదు. ఏకైక ఛానల్ యూట్యూబ్ చరిత్రలో సబ్స్క్రిప్షన్ వద్దని అడుగుతున్నాం. ఎందుకంటే మాకు కావాల్సిన మీ బలం, మీ సపోర్ట్ కామెంట్ ద్వారా కావాలి. సో ఒక్క కామెంట్ ఏ రాశి మీద వీడియోలు చేయమంటారో చెప్పండి. దేవతల గురువైనటువంటి బృహస్పతి మీనరాశికి అధిపతి. ఈ రాశిలో కర్మల ప్రకారం ఫలితాలను ఇచ్చే శనిదేవుడు, మనసుకి కారకుడైన చంద్రుడు, సంపదకి కారకుడైన శుక్రుడు, గ్రహాల అధిపతి అయినటువంటి సూర్యభగవానుడు కలుసుకొని ఉన్నాయి. దీనివల్ల ఎంతో శక్తివంతమైనటువంటి చాతుర్గ్రహ యోగం ఏర్పడుతుంది. దీని ప్రభావం ఉగాది రోజు నుంచి వారం రోజుల పాటు ఉండబోతుంది. ఈ మూడు అంటే ఈ 3-4 వారం రోజుల్లో సమాజంలో కీర్తి ప్రతిష్టలు కావచ్చు, డబ్బు పరంగా మీకు కలిసి రావడం కావచ్చు, అంటే ఒక అదృష్టం బంకలా పట్టుకుంటే ఎట్లా ఉంటుంది, విదేశీయానం గ్యారంటీ అయితే ఎట్లా ఉంటుంది అనేది చూడబోతున్నారు కొన్ని రాశుల వాళ్ళు. మీనరాశి ఉద్యోగాలు చేస్తున్న వారికి వేతన పెరుగుదలతో పాటు పదోన్నతులు రాబోతున్నాయి మీనరాశిలో. అయితే ఆ పదోన్నతులు ఎట్లా ఉండబోతున్నాయి? కొంతమందికి నార్మల్గా వస్తే, ఇంకొంతమందికి గట్టిగా వస్తాయి. అందరికీ మించి ఒక 1-2% మీనరాశి వాళ్ళకి ఆన్ సైట్ పదోన్నతులు రాబోతున్నాయి. అంటే ఆల్రెడీ ఆన్ సైట్ ఫిక్స్ అయిపోయిందండి మా కంపెనీలో వేరే వాళ్ళకంటే. వాళ్ళది పక్కకి తీసి ఏదో కారణాల చేత, వాళ్ళ పర్సనల్ కారణాల చేత అయిపోయినా సరే మీ పేరు అక్కడికి వెళ్ళే ఛాన్సెస్ గట్టిగా ఉన్నాయి. మీనరాశి వాళ్ళు ఎవరైతే పెళ్ళిళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి విదేశీ సంబంధాలు, అబ్బాయి అయితే అమ్మాయికి, అమ్మాయి అయితే అబ్బాయికి విదేశీ సంబంధాలు, అవతల వాళ్ళు గ్రీన్ కార్డ్తోనో H1Bతోనో రెడీగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మీనరాశి వాళ్ళకి త్వరలో రాబోతున్నాయి. జీవితంలో ఊహించినటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీనరాశి వారికి. ప్రేమ జీవితంలో ఉన్నవారు, వైవాహిక జీవితంలో ఉన్నవారు ఇన్నాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒక్కసారిగా పరిష్కారం అయిపోబోతున్నాయి ఈ రాశి వాళ్ళకి, డౌటే లేదు. ఇన్నాళ్ళు నాకు మా భార్యకి, నాకు మా గర్ల్ ఫ్రెండ్కి, నాకు నా భర్తకి, నాకు నా బాయ్ ఫ్రెండ్కి మధ్య గొడవలు అవుతున్నాయి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా పాజిటివ్ దీనిలోకి రాబోతున్నారు. వృషభ రాశి పెండింగ్ పనులన్నింటినీ పూర్తి చేస్తారు. పెళ్ళి కాని వారికి వివాహం కుదురుతుంది. చెప్తున్నా చూడండి, వృషభ రాశి పెళ్ళి కాని వారికి, అది కూడా విదేశీ సంబంధాల కోసం చూస్తున్న వాళ్ళకి, అమ్మాయి అయినా అబ్బాయికి, అబ్బాయి అయితే అమ్మాయికి డెఫినెట్లీ ఒక విదేశీ సంబంధం అమ్మాయితో అబ్బాయితో మీకు రాబోతుంది ఖచ్చితంగా. అంటే ఫిక్స్ అయిపోయే సంబంధం రాబోతుంది. పెళ్ళి అయిపోతుంది నేను అట్లా కుదురుతుందన్న, అందుకే నేను ఖచ్చితంగా కుదరబోతుంది ఈ వారం రోజుల్లో. కొత్త కొత్త ఆలోచనలతో జీవితాన్ని ముందుకు తీసుకెళ్తారు. అందరి సలహాలు పాటించండి. పెద్దవాళ్ళ సలహాలు చాలా జాగ్రత్తగా పాటించండి. వ్యాపారస్తులు ఏం చేస్తారంటే తమ కార్యకలాపాలను ఎక్కువగా విస్తరిస్తారు వృషభ రాశి వాళ్ళు. ఆర్థికంగా అనంతమైనటువంటి ప్రయోజనాలు పొందబోతున్నారు వృషభ రాశి వాళ్ళు ఈ పర్టికులర్ పీరియడ్లో. ధనుస్సు రాశి ఆస్తులు కొనుగోలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. గతంలో కంటే ఇప్పుడు ఈ రాశి వారు ఆర్థికంగా బలవంతులు అవుతారు. ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతాయి. ఖర్చు చేసే విషయంలో కాస్తంత విచక్షణ అవసరం అనేది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. కెరీర్ పరంగా పెద్ద పెద్ద విజయాలు సాధించబోతున్నారు. వీరికి మంచి ధనలాభం ఉంది ధనుసు రాశి వాళ్ళకి. విదేశాలతో ముడిపడి ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ సంబంధించిన బిజినెస్లు చేసే వాళ్ళైతే సూపర్ సక్సెస్ కొట్టబోతున్నారు ధనుసు రాశి వాళ్ళు. ఈ 3 రాశులకైతే ఉంది. మీ రాశులు ఏదైనా మిస్ అయి ఉంటే నాది ఈ రాశి, నాది కుంభరాశి, నాది సింహరాశి అని కింద కామెంట్ చేయండి. మీ గురించి కూడా ఇంకో వీడియో చేస్తా. బట్ కంపల్సరీ కామెంట్ చూస్తేనే నేను వీడియో చేస్తా. దయచేసి కామెంట్ చేయండి.